జోకర్నా పట్టణ అవుతుంది యో ఎట్లా మేడం ముందుకు రండి మేడం కొంచెం అందరికీ నమస్కారం. ఈరోజు రాజ్యాంగ రూపశిల్పి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా కడప నగరంలో ఆర్టీసీ బస్ స్టాండ్ అంబేద్కర్ కూడల్లో వారికి ఘనమైన నివాళులు అర్పించడమైంది. భారత జాతికి స్వతంత్ర పోరాటంలో భాగస్వాములైన మహనీయుడు, రాజ్యాంగాన్ని ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కాపీ కొట్టే విధంగా ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగాన్ని నిర్మించిన గొప్ప మహనీయుడు, గొప్ప నాయకుడు బిఆర్ అంబేద్కర్ గారు. బడుగు బలహీన వర్గాల కోసం, వాళ్ళ అభ్యున్నతి కోసం, వాళ్ళ పురోగతి కోసం నిరంతరం పనిచేసిన, పోరాటం చేసిన నాయకుడు బిఆర్ అంబేద్కర్ గారు. అందుకే ఈరోజు భారత జాతి అంతా కూడా ప్రతి సంవత్సరం ఆయన జయంతి సందర్భంగా కానీ, వర్ధంతి సందర్భంగా కానీ గుర్తు చేసుకొని ప్రతి ఒక్కరూ కూడా ఘనమైన నివాళులు అర్పించడం జరుగుతుంది. ఎవరైతే జాతి కోసం రాజీ లేని పోరాటం చేస్తారో, ఎవరైతే జాతి పురోగతి కోసం, జాతి ఉన్నతి కోసం పోరాటం చేస్తారో వాళ్ళని ఎప్పటికీ కూడా జాతి గుర్తుంచుకుంటుంది అనే దానికి నిదర్శనమే బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి వారు రాసిన రాజ్యాంగాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకొని దాన్ని ఆచరిస్తున్నారు, దాన్ని గౌరవిస్తున్నారు, దాన్ని ముందు తీసుకుపోతున్నారు. అదే స్ఫూర్తితో ప్రతి భారతీయుడు కూడా గుర్తుపెట్టుకుంటున్నాడు అనే దానికి గర్వంగా చెప్పుకునే రోజు ఈరోజు. మరి ఆయన ఆ రాజ్యాంగాన్ని ఈరోజు ప్రపంచ యావత్ దేశాలు కూడా కాపీ కొట్టి, అదే రాజ్యాంగ నిర్మాణాన్ని కాపీ కొట్టి మళ్ళీ ఆ దేశాల్లో కూడా అమలు చేస్తున్న తీరును కూడా మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఆయన చేసిన సేవలు ఎప్పటికీ మర్చిపోదు ఈ జాతి. ఘనంగా ఆయన నివాళులు అర్పించడం గొప్ప విషయం. ప్రతి ఒక్కరు కూడా ఆయన రాసిన రాజ్యాంగాన్ని, ఆయన చూపిన బాటను, ఆయన స్ఫూర్తితో కొనసాగాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 130వ జయంతి సందర్భంగా ఈరోజు ఆయనకు ఘనంగా కడప పట్టణంలో ప్రతి ఒక్కరూ నివాళులు అర్పిస్తున్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా నివాళులు అర్పిస్తూ ఉంటారు. ఈరోజు స్వేచ్ఛ సమానత్వాలను
దేశ ప్రజలకందరికీ అందించిన గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. బలుగు బలహీన వర్గాలకి ఆర్థిక స్వాతంత్రం, రాజకీయ స్వాతంత్రం కల్పించి రాజ్యాంగ రూపకల్పన చేశారు. ఈరోజు ఆయన రూపకల్పన చేసిన రాజ్యాంగాన్ని ఆధారంగా చేసుకొని ఇన్ని సంవత్సరాల నుంచి మన ప్రభుత్వాలు విజయదుందుబ మోగిస్తూ ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు ఇస్తూ సమానంగా చూస్తూ ముందుకెళ్తున్నారు. అలాగనే స్త్రీ పురుషుల మధ్య కూడా సమానత్వం తెలియజేసి ఆర్థిక స్వాతంత్రం కానీ వాళ్ళకు కూడా రాజకీయ స్వాతంత్రం కానీ కల్పించిన గొప్ప మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇంత పెద్ద మహోన్నత వ్యక్తిత్వాన్ని ఈరోజు మనం ఆయన జయంతి సందర్భంగా మనస్ఫూర ఆయన్ని స్మరించుకొని ఈరోజు ఘనంగా నివాళులు ఈరోజు కడప పట్టణంలో చేస్తున్నాం. ఆ బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తితోనే పుట్టింది తెలుగుదేశం పార్టీ. ఈరోజు తెలుగుదేశం పార్టీనే మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ ఇవ్వడం కానీ, ఆర్థికంగా ఆదుకోవడం కానీ, అలాగనే వాళ్ళకి ఆస్తిలో హక్కు ఇవ్వడం కానీ, అలాగనే బలుగు బలహీన వర్గాల కోసం ఏర్పడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. బిఆర్ అంబేద్కర్ గారి ఆదర్శంగా ఆయన చూపించిన ఆదేశ సూత్రాలకు అనుగుణంగానే ఈరోజు తెలుగుదేశం పార్టీ పుట్టింది. ఆ ఆశయాలకు అనుగుణంగానే తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తుంది. ప్రతి ఒక్కరికి సమానత్వంతో తీసుకొని వెళ్ళి మన దేశ భవిష్యత్తును ముందుకు తీసుకెళ్లే విధంగా మనం అందరం కూడా ఆయన మార్గంలో నడుస్తామని సంపూర్ణంగా ఆశిస్తూ జోహార్ బిఆర్ అంబేద్కర్ గారు.